నాలో ఒక అన్వేషణలో ఒక చివరి అంకం ఒకటి మిగిలింది. ఆ చివరి యొక్క అన్వేషణను మీకు పరిచయం చేసినాకనే నా అన్వేషణను ముగిద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు వర్షాకాలం కొంచెం వాతావరణం చల్లబడింది. ఇక అన్వేషణ చేయడానికి ఇబ్బంది లేదు. ఈ బౌద్ధంని ఇప్పటి వరకు మీకు కొండలు గుట్టలు ఎక్కి నాకున్న పరిధిలో నాకున్న ఫాలోవర్స్ మీద దేశవ్యాప్తంగా చాలా మంది బౌద్ధాన్ని పరిచయం చేశాను అనుకుంటున్నాను. చాలా మంది కూడా చెప్తున్నారు. అయితే బౌద్ధము ఇప్పుడు ఏ రూపంలో ఉంది, బౌద్ధం ఎక్కడ ఉంది, బౌద్ధం ఎక్కడా పోలేదు, మన దేశంలోనే ఉంది బౌద్ధం ఇక్కడ నుంచి జ్ఞానం వెళ్ళిపోయింది. జ్ఞానం వెళ్ళిపోయి ఆ దేశాలలో డెవలప్ అవుతూనే మన దేశంలో ఎక్కడ ఉందంటే మన దేశంలో రూపం మార్చుకొని పేర్లు మార్చుకొని శిల్పాలు అట్లే ఉన్నాయి, నిర్మాణాలు అట్లే ఉన్నాయి. కానీ సిస్టమ్ మాత్రం మారింది. ఈ సిస్టమ్ ఎలా మారింది, ఎన్ని విధాలుగా బౌద్ధం విడిపోయి ఉంది అనేది మీకు తెలియాల్సిన అవసరం. బౌద్ధాన్ని 5 శాఖలుగా విడదీశారు. ఈ 5 శాఖలు ఎప్పుడెప్పుడు ఎలా విడిపోయాయి, ఎప్పుడెప్పుడు ఎలా డివైడ్ అయ్యాయి, ఎవరి కాలంలో ఏ శతాబ్దాలలో వాటికి ఉన్న ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏంటిది, అలాగే తర్వాత గ్రంథాల యొక్క నిరూపణ ఏంటిది. సో ఇవన్నీ మీకు తెలియజేయాలి. బౌద్ధాన్ని 5 శాఖలుగా ఎలా డివైడ్ చేశారు, అసలు శైవం అనే శాఖ ఎట్లా వచ్చింది, బుద్ధుడే శివుడు ఎట్లయ్యాడు, బుద్ధుడే విష్ణువు ఎట్లయ్యాడు, బౌద్ధ మహిళా మనులు శక్తి పీఠాలుగా ఎలా అయ్యారు, అదే బుద్ధుడు కాస్త మహాదేవ్ ఎట్లయ్యాడు, మహాదేవ్ కాస్త మహేశ్వరుడు ఎట్లయ్యాడు, ఈశ్వరుడు ఎట్లయ్యాడు, శంకర్ ఎట్లయ్యాడు, ఆ శాసన ఆధారాలు ఏంటిది, అసలు మందిరము బయట స్థలపురాణం ఏముంది, మందిరం లోపల శాసనంలో ఏముంది. సో ఇవన్నీ విషయాలు మనము ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం. అయితే ఇప్పుడు నేను ఈ అన్వేషణ ఈ సమ్మర్ అంటే ఇప్పుడు ఉన్న యొక్క రైన్ సీజన్లో వింటర్ సీజన్లో ఒక 6 నెలల టైం, ఈ 6 నెలల టైం చాలా విలువైంది నాకు. సమ్మర్లో తిరగలేను నేను, చాలా ఇప్పుడు కూర్చొని చూడండి మాట్లాడుతుంటేనే చెమటలు కాడుతుంటాయి, నాకు ఫ్యాన్ తిరుగుతుంది మరి. కాబట్టి ఇప్పుడు ఈ 6 నెలలలోనే నేను అన్ని చరిత్రని మీకు పరిచయం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు బౌద్ధ అన్వేషణలో నేను ఇంతవరకు సంపాదించింది ఏం లేదు, పోగొట్టుకోవడం తప్పితే ఇంకొకటి లేదు. ఇంకా పోరాటంలో నేను ఇక్కడ నుంచి దక్షిణ భారతదేశం నుంచే చెప్పాలంటే చాలా పవర్ఫుల్గా నేను పెద్ద నాయకత్వాలతో అక్కడ పాల్గొన్నా. అంటే విలాస్కారత్తో నేను ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఎన్నో 4 సార్లు ఒకే రూమ్లో ఉంటాం మేమిద్దరం. అంటే అక్కడ ఉత్తర భారతదేశంలో నార్త్లో ఉన్న మెయిన్ టీమ్ లీడర్లు, పోరాట పటిమలు అక్కడే రూట్ మ్యాపింగ్ జరిగే దగ్గర నేను దక్షిణ భారతదేశంలో నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పటికి కూడా నేను వెళ్ళి బుద్ధగయ పోరాటంలో చురుకుగా యాక్టివ్గా పాల్గొన్నా. అక్కడున్న సమాచారాన్ని మనందరికీ చేరవేస్తూ వచ్చాను. ఇంత యాక్టివ్గా నేను పనిచేసుకుంటా పోతున్నాను. అయితే ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటిదంటే మిత్రులరా, ఇప్పుడు 6 నెలల బౌద్ధ అన్వేషణ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నేను చేయలేను, నా చేత కావడం లేదు నాకు. అంటే బాడీ సహకరిస్తాను. ఈ 6 నెలలు కూడా నేను ఎక్కడ కింద పడతానో, ఏడాది దెబ్బలు తగిలి నా భార్య అదే బాధపడుతుంది. ఎక్కడి నుంచి ఏం ఫోన్ చేస్తావు నువ్వు ఇదింత నువ్వు నడవలేకపోతున్నావు, బండి తీసుకుని ఎట్లా, అది ఇంత 500 కేజీల వెయిట్ బండి. సో పోనీ కారు తీసుకొని వెళ్ళి చేయాలంటే అంత బడ్జెట్ లేదు. అంత ఒక డ్రైవర్ని మెయింటైన్ చేసి మళ్ళీ డ్రైవర్కు సపరేట్గా రూమ్ తీసి మళ్ళీ ఆయనకు నాతో కాని పని. అంటే బండి డీజిల్ పోపించి కారులు మెయింటైన్ చేసే స్తోమత లేదు. ఉన్నంతలో ఈ 6 నెలలు కష్టపడి అద్వైత్వం పేరుతో బౌద్ధాన్ని 5 శాఖలుగా విడగొట్టారు. కాబట్టి ఈ 5 శాఖలు ఎక్కడి నుంచి పుట్టాయి, వాటి చారిత్రక నేపథ్యం ఏంటిది, వాటి ఆధారాలు ఏంటిది, దాని యొక్క యునెస్కో ఏం చెప్పింది, పురావస్తు శాఖలు ఏం చెప్పింది, ఇవన్నీ నేను మీ అందరికీ ఒక లైవ్ల ద్వారా వివరిస్తూ, అంటే యూట్యూబ్ల ద్వారా ఫస్ట్ లైవ్లో మీకు ఖచ్చితంగా నేను పోయిన మానిమెంట్ దగ్గరికి మీకు లైవ్లో ఫస్ట్ పరిచయం చేస్తాను. నా సహోదరులరా, నన్ను ఇంతవరకు బౌద్ధ అన్వేషణలో ముందుకు తీసుకెళ్లారు. ఈ 6 నెలలు మీరు నన్ను సపోర్ట్ చేయండి. తర్వాత నేను యొక్క అన్వేషణకు స్వస్తి చెప్పి రిటైర్మెంట్ ప్రకటించి అవసరమైతే నేను ఇంకా మీకు ఛానల్ ద్వారా ఒక క్లాసులు పెట్టి, అంటే ఆదివారం క్లాసులు పెట్టి నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ఛానల్ ద్వారా మీ అందరికీ నేర్పిస్తాను, మీ అందరికి చెప్తాను. అయితే నేను ఇంకా మనము కేవలం బౌద్ధాన్ని మాత్రమే పరిచయం చేయగలిగా. బౌద్ధం ఎలా చెలువలు పొలవలైంది,
ఇప్పుడు ఎక్కడుంది బౌద్ధము, ఏ రూపంలో ఉంది బౌద్ధం మీకు చూపించాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. సో దీనికి మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మీ అందరి సపోర్ట్ కోసం నేను ముందుకు వెళ్తున్నాను. మీరు ధైర్యంగా సపోర్ట్గా మీరు వెళ్ళనన్నా ముందుకి అంటే నేను ముందుకు సాగుతాను మిత్రులారా.